ఏదైతే తీవ్రవాదుల్ని చంపడం ఒక్కటే కాదు, తీవ్రవాద నాయకుల్ని అంటే మూలాలని లేపాలి అన్నటువంటిది అమెరికన్ ఫార్ములా. లాడెన్ కొడుకు, లాడెన్కి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి కీలకమైన నాయకుల్ని లేపింది. దాని తర్వాత సంస్థ అయితే నడుస్తుంది, కానీ ఆ స్థాయి ఊపులేదు. అందుకనినే లీడర్లను లేపేసే కార్యక్రమం చేస్తుంది. దాని మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు అదే చేస్తుంది. హిజ్బుల్లాకి సంబంధించినటువంటి కమాండర్లను లేపేస్తుంది. ఇప్పుడు తాజాగా సీనియర్ కమాండర్ని ఇజ్రాయెల్ లేపేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా మొహమ్మద్ నిమ్హా నజీర్ ఇతన్ని జూలై 3వ తారీఖున మట్టుబెట్టింది. ఎక్కడ అంటే దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఒక ప్రదేశంలో హయ్యెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్ అతను ఓ ప్రదేశంలో మీటింగ్ పెట్టడానికి వెళ్తూ ఉండగా అతన్ని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. ఏదైతే అనూహ్యమైనటువంటి దెబ్బ అని చెప్పాలి. ఎందుకు అంటే మొన్న ఈ మధ్యన 3 కమాండర్లు లేపేస్తే ఆ ఊపు తగ్గింది. ఈలోపు మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఇక్కడ ఇతనితో ఎవరైతే మొహమ్మద్ నిమ్హా నజీర్ని ముందు పెట్టి కథ నడిపిస్తున్నారు. భారీ ఎత్తున మిస్సైల్స్ పంపిణీ ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు అతన్ని లేపేసింది. అంటే ఇరాన్ డైరెక్ట్గా ఎవరెవరిని నమ్ముతుందో, ఎవరెవరిని కమాండర్లుగా నడిపిస్తుందో వాళ్ళని లేపేయడం అన్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం చేస్తోంది.